ఎప్పటి నుంచో వెళ్ళాలి 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 అనుకుంటున్న ట్రిప్ అరుణాచలం. మొత్తానికి ఈరోజు ఫైనల్గా అరుణాచలం వెళ్తున్నాము. ట్రైన్లో చాలా రష్ ఉంటుందేమో అనుకున్నాము, కానీ చాలా ఫ్రీగా ఉంది ట్రైన్ మొత్తము. సో మాకు సీట్స్ దొరికినాయి. అంతే మా వాళ్ళు ముందు స్టేషన్లో ఎక్కుతున్నారు ఇద్దరు. సో వాళ్ళ కోసం ప్లేస్ ఆపాలని చెప్పి మా ముందు లాంటి రిక్వెస్ట్ చేస్తే ఆంటీ సరే అన్నారు. స్టాప్ వచ్చింది, వస్తారు ఇప్పుడు చూడలేదు వాళ్ళిద్దరు. ఫ్రెండ్స్ ఇలా ఫ్రీగానే ఉంది. సో పెద్ద ఇబ్బంది ఏం పడలేదు మేము వెళ్ళడానికి. అయితే ఇంకా నైట్ బోర్ కొడుతుందని కొంచెం గేమ్ వేసుకున్నాము. చాలా బోర్ కొట్టింది. ఆల్మోస్ట్ 17 అవర్స్ జర్నీ అనుకుంటా. ఇక ట్రైన్లో ఫుడ్ బాగోదని చెప్పి మేమే తెచ్చుకున్న ఫుడ్ తినేసాము. సో పులిహోర, చపాతి, ఇంకొంచెం మామిడికాయ పచ్చడి తెచ్చుకున్నాము. అలా తీసుకొని చపాతి మనకి 2 days ఉన్నాయి. పులిహోర అంటే ఆలోచన అయిపోయింది. ఇంకా కొద్దిసేపు అలా మంచిగా చిట్ చాట్ చేసాము. ఇంతకీ ఈ ట్రిప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే బడ్జెట్లో అరుణాచలం వెళ్ళడం. సో ఇప్పుడు మనకి కాచిగూడ నుంచి అరుణాచలంకి డైరెక్ట్ ఎవ్రీ ఫ్రైడే ట్రైన్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 265. అప్ అండ్ డౌన్ అరౌండ్ 540 రూపీస్. జస్ట్ 540 రూపీస్లో మనం అరుణాచలం వెళ్ళి రావచ్చు. సీట్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్లస్ అక్కడ రూమ్ అకామిడేషన్ 150 అంతే. మనకి ఇంకా అక్కడ పెద్దగా ఖర్చు పెట్టడానికి ఏమి ఉండవు. ఇప్పుడు మనకు ఖర్చు పెట్టడానికి కూడా తప్ప. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అరుణాచలం వచ్చినాము ఇద్దరు ఎదురులతో. ఏదో వస్తాను ఏదో కాడు వీడియో చేయాలని హట్ అయినాడు ఫ్రెండ్స్. వాడు ఎక్కేటప్పుడే ట్రైన్ మూవ్ అయిపోయింది, వాడు వీడియో చేయలేకపోయాడు, హట్ అవుతుండు. వెనకాల కొండ కనబడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గుడి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి గుడి దగ్గరికి 2 kilometers ఉంది ఫ్రెండ్స్. ఆటో ఉంది, 50 రూపాయలు అన్నాడు. కొంచెం ముందు కోసం 30 రూపాయలు అన్నాడు ఫ్రెండ్స్. సరే బడ్జెట్లో పోదాం అంటే వీడు ఉన్నాడు. వీడు 14 కిలోమీటర్లు నడిచినోడికి 2 kilometers ఎక్కువైందా నీకు? నడవని చెప్పి నడిపిస్తుంది ఫ్రెండ్స్. అది ఆడు అదే కదా, ఇప్పుడు 14 నడిచిన 2 kilometers ఏమైనా అవుతుందా అని చెప్పి నడిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలంటే అందుకే నడవాలి. నాకేం లేదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈరోజు లాంగ్ వీకెండ్ వస్తుంది కాబట్టి జనాలు ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం రష్ అయితే లేదు, అసలు రష్ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ అరుణాచలం కొండ. ఈ ట్రిప్కి మెయిన్ కారణం అంటే బడ్జెట్లో అరుణాచలం ఎలా వెళ్ళాలి చూద్దాం ఎలా ఉంటుందో. రాజగోపురం అనేది ఇక్కడ నుంచి ఇలా కనబడుతుంది. మనకు కొంచెం డిస్టెన్స్ పోతే క్లియర్ కనబడుతుంది మొత్తము. అసలు ఈ ఆర్కిటెక్చర్ ఎలా కట్టారు అసలుకి, బాబా ఇక మన కట్టారు అసలుకి. చూడాలండి, లైవ్ ఒకసారి చూడాలి వచ్చి. అటెండ్ పెట్టుకో.
కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేయగానే శంఖం ఊదిండ్రు. అసలు ఆ ఫీల్ వేరే ఉంది అసలుకి. అదంతా ఒకటైతే ఇక్కడ ముందర ఒక థాట్ వస్తుంది చూడండి. అక్కడ కొబ్బరికాయలు కొట్టడం ఆలస్యం అండి, కొట్టగానే తీసుకెళ్ళిపోతున్నారు. వేరే వాళ్ళు ఎవరు వస్తారా అని కనీసం ఆ సెకండ్ కూడా ఆగట్లేదు. ఇట్లా దండం పెట్టుకుని అయిపోగానే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది రాజగోపురం ఉంది. రాజగోపురం నుంచి మనం ఎంట్రన్స్ ఇస్తామన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తేనేమో 50 రూపీస్ దర్శనం టికెట్, లెఫ్ట్ వెళ్తేనేమో ఫ్రీ దర్శనం ఉంటుంది. సో మనకి బడ్జెట్లో వెళ్ళాలి కాబట్టి మనం ఫ్రీ దర్శనంకి వెళ్తాము. ఈ ఫ్రీ దర్శనం పక్కమటే ఒక గేట్ ఉంటుంది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్. అక్కడ నుంచి వెళ్తే మనకి ఫ్రీ భోజనం ఉంటుంది, అంటే అన్నదానం ఉంటుంది అనమాట. నిత్య అన్నదానము ఎవ్రీడే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ నైట్ 7 వరకు భోజనం ఉంటుంది మనకి. గుడికి లెఫ్ట్ సైడ్ వెళ్తే దర్శనం దారి. ఇదేమో టెంపుల్ అనమాట, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. గోపురం వ్యూ చూడండి, చాలా హైట్ ఉందండి. దాన్ని చూడాలంటే కొంచెం డిస్టెన్స్కి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఇందాక చెప్పాను కదా భోజనంకి ఫ్రీ భోజనానికి దారి అని. అక్కడ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది. వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు భోజనం కోసం. దర్శనం అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్తాం అనమాట. బట్ మేము వచ్చింది ఆల్మోస్ట్ 4:30 ఆ టైంకి వచ్చినాము. ఇప్పుడు పాసిబిలిటీ ఉంటే వెళ్తాము, లేకపోతే రేపు మార్నింగ్ వెళ్తాము భోజనానికి. మధ్యలో కోనేరు ఉంది ఇక్కడ. ఇది గోపురాలు అండి. మనం వచ్చినది ఫస్ట్ అక్కడ వెనకాల లాస్ట్ కనబడుతుంది కదండి గోపురం, అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాము. సో ఈ 3 గోపురాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళేది గర్భగుడి. ఆల్మోస్ట్ లైన్లో 1 అవర్ పైనే పట్టిందండి. సో రష్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి తొందరగా వెళ్ళేసాం లోపలికి. ఇది గర్భగుడి అండి. దీపం ఉన్నది ఆ ముందర కనపడుతుంది గర్భగుడి. అక్కడ శివుడు ఉంటాడు మనకి. సో మనకి మొబైల్స్ ఎలా ఉంటాయి లోపల వరకు, కాకపోతే దేవుణ్ణి మాత్రం ఫోటో తీయకూడదు. ఫ్రెండ్స్ మొత్తానికి గిరి దర్శనం స్టార్ట్ చేసినాము. ఇప్పుడు మొక్కలు ఇట్లా ఉన్నాయి. ఆల్రెడీ వీడికి కాళ్ళు స్టార్ట్ అయ్యాయంట, ఎట్లా తీయాలంటుండు. ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ ఉంది, చూస్తున్నా ఎవరు బాగా ఇస్తారు, ఎవరు కాళ్ళు ప్లే కూడా నడుస్తారని చూద్దాం అన్నాడు. చూద్దాం ఇప్పుడు ఎవరు రెడీగా. ఓకే రెడీ, చూద్దాం. స్టార్ట్ చేసి 5 నిమిషాలు కాదు ఫ్రెండ్స్, అప్పుడే అలసిపోయి కూర్చున్నాడు. బ్రదర్కి మాట ఇచ్చాము నీకోసం ఉంటామని తెలియకుండా ఒక బ్రదరు రూట్ తెలియదు అంటే మాతో పాటు నడుస్తా అన్నాడు. సో ఇతను వెయిట్ చేస్తున్నాము. ఈలోపు ఇంకోటి షో కూడా ఏం చేస్తున్నాడు అక్కడ. ఇక్కడ వినాయకుడు టెంపుల్ దగ్గర ఆడ కాళ్ళు నొప్పులు వేసిన కూర్చున్నాడు, రెస్ట్ తీసుకున్నాడు. ఎవరు వచ్చి పైసలు చేయాలన్నమాట. సారీ ఫ్రెండ్స్, మైక్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకని మీకు డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి బాగా తీస్తాము. అగ్నిలింగము ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అక్కడ అగ్ని తీర్థం అని ఉంది. ఫస్ట్ టైం వచ్చినా నేను, సెకండ్ టైం వచ్చిన రెడీనా ఇగోయినా. హలో సార్, సెకండ్ టైం వచ్చిండు. అదే అగ్నిలింగం, బయట దండం పెట్టుకొని పోవాలన్నాడు. ముందర కానీ ఇక్కడ అగ్నిలింగం ఉంది రైట్ సైడ్. ఇట్లాంటి వాళ్ళు నాలెడ్జ్ లేని వాళ్ళతో రావద్దు ఫ్రెండ్స్. అక్కడ లేదు, ఫస్ట్ దానికోసం కాదు ఫ్రెండ్స్, ఆ ఫోన్లో మునిగిపోయింది ఫస్ట్. ఈ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళతో అస్సలు రావద్దు ఫ్రెండ్స్, మన మర్చిపోతారు. ఇక మనని మర్చిపోవడం కాదు, పనులే మర్చిపోతారు. ఏ బాబు చూడు ఇప్పుడు గిరి ప్రదక్షిణ అందరూ లెఫ్ట్ సైడ్ చేస్తారండి. ఎందుకంటే రైట్ సైడ్ దేవతలు, మునులు, ఋషులు వీళ్ళందరూ ప్రదక్షిణ చేస్తారు అని చెప్పి అంటారు. సో ఎవరు రైట్ సైడ్ గిరి ప్రదక్షిణ చేయరు. అండ్ ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న ప్రతి నిమిషము సెకండ్ అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ ఉంటారు. కొంతమంది సాంగ్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ వెళ్తారు. సాంగ్స్ అంటే సినిమా సాంగ్స్ కాదండి, శివుడి సాంగ్స్ వింటూ ఉంటారు.
తమిళనాడులో పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు అని చెప్పి ఎప్పుడు టీవీలు చూడడమే. అక్కడ లైవ్గా అక్కడ గుడి దగ్గర రేపు మార్నింగ్ పెళ్ళి ఉందన్నమాట. ఏదో ఎదుర్కోలు అంటారు కదండి, అలా చేసుకుంటున్నారు. చాలా బాగుంది. పెళ్ళికూతురు ఇక్కడ మా పక్కనే ఉంది. సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాం. కాకపోతే మీరు ఎవరైనా అక్కడ మ్యారేజ్ చూసుంటే కామెంట్ చేయండి. ఇక్కడ దారిలో వెళ్తుంటే ఇట్లా డీర్స్ కనపడ్డాయి మాకు, జింకలు. నైట్ టైం కాబట్టి ఇలా కనపడుతుంది. కొంచెం ఎర్లీ వచ్చింటే బాగుండేది, ఇంకా క్లియర్గా ఉండేది. ఇప్పుడు వరకు 4 లింగాలు అయినాయి బ్రో. 6 కిలోమీటర్లు నడిచినాము. ఈ వికెట్ ఆల్రెడీ డౌన్ అయింది. ఇప్పుడు వీడియో కోసం చెప్పి లేచిన పడుతుంది. మళ్ళీ ఇప్పుడు నడుస్తా చూడు. యాక్చువల్లీ నాకు కూడా కాళ్ళు వస్తున్నాయి. యాక్చువల్లీ కాళ్ళు వస్తున్నాయి. బట్ 7th లింగం 7 మినిట్స్ హాఫ్ తర్వాత 14 కదా, హాఫ్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకున్నాం. వాడేమో మా వాడు తెలుసు కదా, ఎప్పుడు ఫోన్లో ఉంటూ ఉంటాడు. చెప్పా హీరో గురించి చెప్పు ఒకసారి. ఫోన్ తప్ప భక్తి ఏం లేదు అక్కడ. ఓం నమ శివాయ అంటే హలో చెప్పు అంటుండు. హలో చెప్పు అంటున్నాడు. పాపం వీడియో తీసిన అని చెప్పి లేచి ఊరికొస్తున్నాడు మళ్ళీ. సరే కూర్చుందాం బాగొచ్చేపు. ఇంకా నీకు ఒకటి కాళ్ళు ఉంది. యాక్టింగ్ ఫ్రెండ్స్, మొత్తం యాక్టింగే. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. స్వామివారి పాదాలు పెద్దగా ఉన్నాయి చాలా. సో దర్శనం చేసుకుని వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్తే ఏమైందంటే శతగోపురం ఒక లేడీ పెడుతుందండి. కొంచెం వింతగా అనిపించింది. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు 8 కిలోమీటర్స్ అయింది ఫ్రెండ్స్. చాలా కష్టం అవుతుంది. బట్ ఇప్పుడు నడుస్తున్నాము. పాపం మా వాడు బాగా కష్టపడుతున్నాడు. ఇలాంటప్పుడు అనిపిస్తుంది మాకు కూడా మాట్లాడడానికి ఎవరైనా ఉంటే బాగుండని. కనీసం ఆ టైం అర్థం కాదు కదా. మా వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా వాడు చూస్తున్నాను. ఒక్క నిమిషం నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. కళ్ళు ఎర్రగా అయిపోయినాయి మొత్తం. వీళ్ళే కొండాలి ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ టైం పాస్ చేస్తున్నాడు. నాకు బోర్ కొడుతుంది. మా ఇద్దరికి ఏం పని లేదు. ఇంకా అందరికీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కదండి. సో వాళ్ళ కోసం మసాజ్ సెంటర్లు ఉన్నాయి మధ్యలో. సో కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదు, రీజనబులే ఉన్నాయి. 150 రూపీస్కి ఒక 2 to 3 మినిట్స్ ఇస్తారనుకుంటా. ఇది మన అరుణాచల్ గిరి ప్రదక్షిణ మ్యాప్ అండి. మనకి ప్రతి లింగానికి ముందు ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నాం ఏంటనే మొత్తం చెప్తూ వస్తుంది అన్నమాట. డైరెక్షన్స్ ఇస్తూ వస్తుంది మనకి. అది ఫుల్గా 7 లింగాస్ అయిపోయింది. వాయులింగం అయిపోయింది. ఇప్పుడే కాళ్ళు మాత్రం వాపులు వస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ కూర్చోవాలన్నా కూర్చోలేకపోతున్నాము. ఇప్పుడే మేము ఇక్కడ భూచక్రం గడ్డ చూసాం గైస్. భూచక్ర గడ్డ చూసిరంట. తిన్నాం అనుకుంటా. ఎలా ఉంటుందో తీయగా ఉంటుంది అనుకున్నా. ఒకరుండి గుంటూ మొత్తం అయింది. కొంచెం నేను మా ఫ్రెండ్కి ఇచ్చేసా. ఇప్పుడు సగం తీసుకుని వాడికి ఇచ్చేసాయి. ఇప్పుడు గణేష్ ఇప్పుడే స్టార్ట్ చేసింది మాతో నడవడము. ఇప్పటిదాకా బిజీ ఉన్నాడు. సో అందుకని ఒకసారి వీడియో చూసినాము. చెప్పడానికి ఏం లేదని ఫోన్ కట్ చేసి మాతో చెప్పు అని చెప్పి చెప్పులు లేవని చెప్పి పక్కన పడేసింది ఫ్రెండ్స్. ఎక్కడ ఏ టెంపుల్ దగ్గర కూడా పెద్ద జనాలు లేదు. బట్ అరుణాచలంకి వచ్చేది ఈ మోక్ష మార్గం గుండా పోవడం కోసము. సో ఇక్కడ మాత్రం చాలా రష్ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ పైన మేము టైం స్పెండ్ చేసాము ఆ మోక్ష మార్గం కోసము. చాలా లావుగున్న వాళ్ళు వెళ్తున్నారు. బట్ కొంచెం భయపడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు బ్యాక్.
మొత్తానికి ప్రదక్షిణ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మా వికెట్లు డౌన్ అయిపోయినాయి. ఎప్పుడు కింద పడతాం అన్న ఫీలింగ్ ఉంది. సక్సెస్ఫుల్గా ప్రదక్షిణ అయిపోయింది. ఇప్పుడు ఇక రూమ్ పోయి పండాలి. ఇక టైం ఏంటిరా? ఎవరు వాసు పని చేస్తలేదురా? వాసులే పని 1:30 ఆల్మోస్ట్ అరౌండ్ 7:38 స్టార్ట్ చేసినాము. 1:30 అయింది. పోయి అనుకున్నాను. బాయ్.